బాబాయ్ ఏంది పోదాం మరి ఇంకా చేద్దాం. లెట్స్ గో. అడిగితే సంగమేశ్వర్ టెంపుల్ ఉంది, వెళ్ళచ్చు. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ is Ramesh Maldipodi. So far so good. Again today we are going to ride new place, which is the Maldives of Telangana, which means the Somasila. I think you guys hear about it, this place, which is very good place around Telangana. River resorts. It's like kind of completely water resorts will be there. Yeah, let's go then. We'll talk more while going. So చాలా లేట్ అయిపోయింది ఇవాళ. 5కి స్టార్ట్ అవుదాం అనుకున్నా. సో the time is 6 o'clock and it was showing 3 hours 33 minutes to reach the destination. 186 kilometers. 9:41కి రీచ్ అవుతానని చూపిస్తుంది, 9:40కి. సో లెట్స్ ట్రై. క్లైమేట్ అయితే చాలా లైక్ క్లౌడీగానే ఉంది నార్మల్గా. ఇప్పుడు హోప్ ఇదే కంటిన్యూ అయితే మాత్రం బాగుంటుంది మళ్ళీ లాస్ట్ టైం లాగా. లెట్స్ గో అండ్ క్రాక్ ద రైడ్. అగైన్ వీఆర్ రైడింగ్ సోలో దిస్ టైమ్ ఆల్సో. దెర్ ఈస్ నో కోర్ రైడర్స్. మేబీ నెక్స్ట్ రైడ్ some people can join. Let's see. దిగో సన్ అనేది బయటకు వస్తున్నప్పుడు దట్ వాజ్ మూమెంట్. that sun shines when you are hitting on your face. I was like searching like what in Somasila అని అట్లా ఐ మీన్ ఆ వ్యూ పాయింట్స్ కాకుండా ఇంకేమున్నాయని. సో రివర్కి అవతల సైడ్ ఆంధ్రప్రదేశ్, ఇవతల సైడ్ తెలంగాణ. అవతల సైడ్ సంగమేశ్వరం టెంపుల్ ఉంది, శివ టెంపుల్. ఇట్లా సిగ్నల్ అయితే ఇటు వెళ్తా ఇటన్నా. సో 38 కిలోమీటర్స్ ఇదే రోడ్లో కంటిన్యూ అవుతాం కాబట్టి చూస్తాం. జాయింట్ వేరే ఫుడ్ది. స్కై షో అన్నట్టుంది. సినిమా చూపిస్తుంది సార్. కొంతసేపు క్లీన్, కొంతసేపు క్లౌడ్స్ ఫుల్. ఒరే ఏంట్రా ఇది? ఓ బాబాయ్ ఏంది? ఏమంటారు ఆ సినిమా పేరు? జాతి రత్నాలు సినిమాలో పెట్టినట్టుంది వాడిది, బైక్ కార్ ఆడిది. మొత్తం ఎండపోయింది ఇప్పుడైతేనే. ఫుల్ మబ్బు పట్టేసింది మళ్ళీ. సో గైస్, మళ్ళీ ఇంకో రైడ్ చేద్దాం. క్లైమేట్ చాలా బాగుంది, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. అండ్ నేను ఆల్మోస్ట్ ఇంకా 90 kilometers పెండింగ్ ఉంది. బట్ స్టిల్ there's lot to go, lot to talk. Let's do it. 1 hour 50 minutes 50 minutes. 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 1 hour 50 minutes 50
సో గైస్ మా ఎంత టైం ఎంత అయింది, 8:30 అయింది. బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యాం. సో హలో, భలే ఉన్నాయి రద్దీలు. సో గైస్ ఇది ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఎక్కడది, బట్ సోమశిలకి ఇంకొక 45 కిలోమీటర్స్ దూరంలో ఇది. ఐ జస్ట్ లవ్ దిస్ ప్లేస్. ప్రశాంతంగా ఉంది. ఐ మీన్ చాలా కొత్తగా బిల్డ్ చేసిన ప్లేస్ అనుకుంటుంది. ఇవన్నీ కూడా ప్లాట్స్ కనిపిస్తున్నాయి బాగానే. చూడండి లాంగ్ వీడియోస్ మౌంటైన్స్ కానీ చిన్న చిన్నవి. ఇట్స్ టూ గుడ్ దిస్ ప్లేస్. జస్ట్ ఒక 5 minutes కోసం నేను ఆగాను అండ్ ఐ లవ్ దిస్. If you can see the long full of greenery and the forest. I think the forest is coming and it's a long videos, like I say, landscapes. It's too good actually. And I think this is a complete forest area. And the weather was lit actually. Still the sun is not out yet properly and the climate is very nice. బ్యాక్ సైడ్ పులిబొమ్మ ఉంది, టైగర్స్ కూడా ఉంటాయి అన్నమాట. వావ్. అండ్ మనం చూసాం కదా అక్కడ ఎకో పార్క్ కూడా ఉంది ఒకటి. ఇవన్నీ రిసార్ట్స్ చూడండి. This is a viewpoint. This is too good. Hey, జనం చూడండి కిందకి వెళ్తున్నారు చాలా. So guys, this is the place, Somashila viewpoint, and the thing is like in rainy seasons, వర్షాకాలంలో the water will be full entire till this place the water will be filled. అంటే మొత్తం అంతా ఫిల్ అయిపోయి ఉంటుందంట ఇక్కడ వరకు. సో ఇవి రిసార్ట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి మొత్తం ఇదంతా వాటర్ ఫిల్ అయిపోయి ఉంటుందంట. అక్కడ కార్లు వెళ్తున్నాయి చూడండి, బైక్స్. అక్కడ ఒక బోట్ కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళాలి మనం ఇప్పుడు. అక్కడ ఏం చూద్దాం. సో అవతల సైడు సంగమేశ్వర్ టెంపుల్ ఉంటుంది. సో ఆ టెంపుల్కి వెళ్ళడానికి ఆ బోట్ వస్తుంది చూడండి. ఆ బోట్ మీద తీసుకెళ్ళి ఆ పక్కన డ్రాప్ చేస్తారు. సో బైక్ తీసుకెళ్తారు లేదా డౌట్ నాకు, ఒకవేళ వెళ్దామంటే ఇప్పుడు. ఆర్ ఎల్స్ బైక్ తీసుకెళ్ళినా సరే ఆ బోట్ మీద ఎట్లా తీసుకెళ్తారు అనేది క్వశ్చన్ మార్క్ ఉంది నాకు. అదొకటి. యా, దిస్ ఇస్ ద ప్లేస్. అవతల సైడ్ ఒక చిన్న ఊరు కనిపిస్తుంది. ఇప్పుడే బోట్ మీద కొంచెం మంది జనం వెళ్ళారు యాక్చువల్లీ. సో ఎక్కడికి వెళ్తున్నారని ఇక్కడ లోకల్స్ని అడిగితే అటు సైడ్ ఏదో పెళ్ళి ఉందంట, ఆ పెళ్ళికి వెళ్తున్నారు. ఈ బోట్ ఇక్కడి నుంచి అక్కడ క్రాస్ అవుతారు, అక్కడి నుంచి అలా ఏదో రూట్ ఉంది అన్నారు. ఐ డోంట్ నో హౌ దే ఆర్ గోయింగ్, బట్ యా, లోకల్స్. ఇట్స్ టూ గుడ్ ప్లేస్. ఇట్స్ అండర్ రేటెడ్ ప్లేస్ కూడా ఇది. పీపుల్ షుడ్ కమ్ మోర్ ఆఫెన్ అండ్ లైక్ ఇది ఇంకా పెద్ద మంచి ప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఈ మౌంటైన్స్ మధ్యలో, ఈ వాటర్ ప్లేసెస్లో, బాడీస్ మధ్యలో. సో అక్కడికి వెళ్దాం, చూద్దాం అక్కడ బోటింగ్ ఉందో లేదో, మనకి ఇప్పుడు తీసుకెళ్తారు లేదో. ఒకవేళ తీసుకెళ్తే అటు సైడ్ వెళ్ళి సంగమేశ్వర్ టెంపుల్ కూడా వెళ్దాం, అది కూడా కవర్ చేద్దాం. లేదంటే కొంచెంసేపు కూర్చొని లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. దిస్ ఇస్ వాట్. యా, చలో లెట్స్ గో దేర్ అండ్ విల్ టాక్ ఫ్రమ్ దేర్. మ్యాన్, ఇట్స్ ఫిషీ. Nice buddy. ఇలా వెళ్ళిపోతుందా స్ట్రైటా కిందకా? వావ్, సూపర్ మ్యాన్. తో తెలంగాణ మాల్దీవ్స్, ఇండియన్ మాల్దీవ్స్ అన్నాం.
వర్షాకాలం వస్తే ఇది మాల్దీవ్సే అనుకోవాలి ఇంకా ఇండియాలోని. నైస్ బడీ. ఇదంతా మడ్డు ఉంది, చూద్దాం పైకి ఎట్లా పోతుందో. కారు పోతున్నాడు, బైక్ వెళ్ళడానికి ఏంది. నైస్ మ్యాన్, వావ్. Wow. Crazy. Hey, there are a lot of photo shoots going, man. Too many people coming for photo shoots here. కింద సంపగడ్ది ఏదో బ్రేక్ అయింది అనుకుంటా. Damn. Nice buddy, nice place. See, there is a photo shoot going on. That place also photo shoot is happening. But the mart side వెళ్తుందా బండి? దీపం ఎక్కడికి వదలడానికా? సంగమేశ్వర్కి తీసుకెళ్తున్నారా బోటు? బండి తీసుకెళ్తారా? ఏది బోట్, ఏది బోట్, ఏ బోట్? ఓహో, అవునా? పర్లేదా, బండి వెళ్ళిపోద్దా మరి? దిస్ ఇస్ ద ప్లేస్. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము ఇప్పుడు మనం. సో ఇది చాలా బాగుంది, యాక్చువల్లీ బాగుంది ప్లేస్ ఇది. అండ్ అక్కడ చూస్తున్నారా మీరు, అక్కడి నుంచి బోట్స్ మీద అటు సైడ్ తీసుకెళ్తారు, అవతల సైడ్కి. సో అక్కడి నుంచి మళ్ళీ కొంచెం దూరం వెళ్తే సంగమేశ్వర్ టెంపుల్ ఉంటుంది, అది శివ టెంపుల్. దానికోసమని బోటింగ్. బైక్ తీసుకెళ్ళట్లేదు, సో లేదంటే మనం వెళ్దాం. అదొకటి. సంథింగ్ ఇక్కడ ఏదో ఉంది, ఇది ఐ డోంట్ నో ఇదేంటో. ఏదో పెద్ద కట్ట కింద కట్టారు, మేబీ సంథింగ్. నీరంతా నిండిపోయినప్పుడు ఏదో ఒకటి ఉంటుంది, ఏదో ఉంది అనుకుంటా. ఐ డోంట్ నో. వెళ్ళాలి అటు సైడ్, అడగాలి. ఎవరు లేరు కనిపించట్లేదు, వెళ్ళి అడగడా ఉన్నాను. బట్ ప్లేస్ అయితే చాలా బాగుంది ఇది. See this clouds, too good, right? I think this is a big boat. When the most people will be there, the most crowd, that time it is going to use, or some maybe some tourism kind of thing, that time it will use. But yeah, too much of Kali going on here. Kali is Tandroi. So guys, this is the place actually, Somsala viewpoint, and definitely it's a worthy place to come here. హైదరాబాద్ నుండి 180 కిలోమీటర్స్ చేంజ్ అంతే. అండ్ చాలా బాగుంది ప్లేస్ అయితేనే. పానరామిక్స్ వ్యూస్, ఒక 2 days వచ్చి మంచి ఫ్యామిలీతో స్పెండ్ చేసే ప్లేస్ యాక్చువల్లీ ఇది. సో యాక్చువల్లీ అక్కడ చూస్తే రిసార్ట్స్ ఉన్నాయి, అవి వింటర్ సీజన్లో వస్తే బెస్ట్ ప్లేస్ ఇది. సో యా, అట్లీస్ట్ ఒకసారైనా ట్రై చేయాలి ప్లేస్. దగ్గర ఉంది కాబట్టి హైదరాబాద్లో ఇంత మంచి ప్లేస్ ఉందని ఫస్ట్ టైం నేను లైక్ విన్నాను, లైక్ బాగుంటుంది అని. బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐమ్ కమింగ్ హియర్. సో ఐ రియల్లీ లవ్డ్ ఇట్ and I really enjoyed my time here, coming to ride. Yeah, that is what I want to tell. So this is the today's vlog, and yeah, till the next vlog, see you. Thank you so much. Please like, share and subscribe. Tada, see you.
సైనింగ్ ఆఫ్ రమేష్ మల్లిపూడి.